హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే భగత్ సింగ్, దాంతోపాటు భక్తేశ్వర్ దత్. వీళ్ళు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పటి పార్లమెంట్ పైన చేసినటువంటి దాడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి. నిన్న ఎవరైతే కొంతమంది పార్లమెంటులో తమ యొక్క నిరసన తెలిపారో వాళ్ళు ఈ యొక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మేము భగత్ సింగ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాము అనడము, దాంతోపాటు ఈ సందర్భంలో అసలు మనకు భగత్ సింగ్ అండ్ భక్తేశ్వర్ దత్ లాంటి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమకారులు వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆ రోజు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క పార్లమెంట్ ఏదైతే కనుక పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో దానిపైన వీళ్ళు డమ్మీ బాంబులతో దాడి చేశారు. ఎప్పుడు కూడా మన వాళ్ళకి వీళ్ళని చంపుదాము, ఒకరిని హర్ట్ చేద్దాము అన్నటువంటి ఆలోచన లేకుండే. అందుకోసమే భక్తేశ్వర్ దత్ కానీ లేదా భగత్ సింగ్ కానీ వీళ్ళు ఆ రోజు ఎప్పుడైతే నిన్న ఏదైతే కనుక పొగ అంటే లైక్ ఎల్లో క్యానిస్టర్స్ యూజ్ చేశారో నిన్నటి దాడిలో, సేమ్ అప్పుడు కూడా వీళ్ళు ఈ యొక్క డమ్మీ బాంబులను యూజ్ చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటటువంటి పాంప్లెట్స్ని వేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం పార్లమెంట్ అంటున్నాం, అప్పుడు దాన్ని పార్లమెంట్ అనేవాళ్ళు కాదు, అప్పుడు దాన్ని సెంట్రల్ అసెంబ్లీ అనేవాళ్ళు. సెంట్రల్ అసెంబ్లీ లేదా ఇంపీరియల్ కౌన్సిల్ అనేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటుకు అప్పుడు ఉన్నటువంటి పేరు. అందుకోసమే మీరు ఈ విషయం గురించి ఫర్దర్గా తెలుసుకోవాలంటే భగత్ సింగ్ అటాక్ ఆన్ సెంట్రల్ అసెంబ్లీ అని టైప్ చేసుకోవాలి, పార్లమెంట్ అని కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ మీకు అర్థం కావాల్సింది. నెక్స్ట్ మీకు మరి భగత్ సింగ్ గారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఈ విషయం కూడా మీకు అర్థం కావాలి కదా. ఓకే, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది చూద్దాం ఒకసారి. మీకు ఇవి అర్థం కావాలంటే కొద్దిగా చారిత్రాత్మక నేపథ్యం అనేది తెలియాలి. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడానికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు చేశారు. అందులో వాళ్ళు చేసినటువంటి ఒకానొక చట్టం ఏంటంటే 1919లో తీసుకొచ్చారు వీళ్ళు. 1919లో మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను తీసుకొచ్చారు. మాంటెగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లేదా సంస్కరణలు అని తీసుకొచ్చారనమాట 1919లో. ఇందులో మనం ఇండియన్స్ ఏవైతే కనుక మనకి ఎక్కువగా రైట్స్ కావాలి అంటే హక్కులు, అలానే మనకి రాజ్యాంగం రాసుకున్నటువంటి వెసులుబాటు కావాలి, అలానే మన ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ పెంచండి లా మేకింగ్ బాడీస్లో, మనం ఏమైతే డిమాండ్ చేసినామో ఆ డిమాండ్లు పెద్దగా మనకి కనిపించలేదు ఇందులో 1919లో. కనిపించకపోగా ఈ చట్టాన్ని బట్టి తర్వాత రోజులలో బ్రిటిష్ వాళ్ళు మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి ఇది మనకి కంప్లీట్గా పౌర హక్కులను అణచివేసే విధంగా ఉన్నటువంటి యాక్ట్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ సప్రెసింగ్, ఇది మనకి ఇట్ ఈస్ సప్రెసింగ్ పబ్లిక్ సివిల్ రైట్స్, సప్రెసింగ్ సివిల్ రైట్స్, పౌర హక్కుల్ని ఇది యొక్క ప్రశ్నించేటటువంటి అంటే అణచివేసేటటువంటి చట్టం అన్నమాట. దీనికి వ్యతిరేకంగా మన వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, దీన్ని 10 సంవత్సరాల తర్వాత దీని తర్వాత ఇంకో చట్టం కూడా తీసుకురావాలి బ్రిటిష్ వాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎవ్రీ 10 ఇయర్స్కో చట్టం తీసుకొచ్చేవాళ్ళు. దీనికన్నా ముందు 1909లో మార్లే మింటో రిఫార్మ్స్ అని, దీని తర్వాత వీళ్ళు ఇంకో చట్టం తీసుకొద్దామని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అలా ఈ చట్టాన్ని అంటే ఈ యొక్క మాంటెగ్ చెమ్స్ఫర్డ్ చట్టాలని రివ్యూ చేయడానికి రివ్యూ చేయడానికి వీళ్ళు వేసినటువంటి కమిషన్ పేరు ఏం పేరు, ఈ యొక్క సైమన్ కమిషన్. ఈ యొక్క సైమన్ కమిషన్ని వీళ్ళు ఏర్పాటు చేసింది 1927లో. అంటే 2 ఇయర్స్ వాళ్ళు వర్క్ చేసి రిపోర్ట్ ఇస్తే దాని తర్వాత అంటే 1929 లోపు కొత్త చట్టం తీసుకురావచ్చు కదా అన్నటువంటి భావనతోని సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి సైమన్ కమిషన్లో అందరూ కూడా యూరోపియన్లే ఉన్నారు. ఓకే, 7 ఉంటే 7 బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. మరి ఈ యొక్క సైమన్ కమిషన్ ఎందుకు వస్తుంది, పర్పస్ ఏంది, మన భారతీయుల యొక్క సమస్య తెలుసుకోవడానికి. మరి భారతీయుల సమస్య తెలుసుకోవాలంటే ఈ సైమన్ కమిషన్లో భారతీయుల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి కదా. అలా ఉండకుండా మొత్తం వైట్ అంటే యూరోపియన్స్ ఉండడం వల్ల దీన్ని మనం ఆల్ వైట్ కమిషన్ అన్నాం. ఈ యొక్క ఆల్ వైట్ కమిషన్ ఉంది కాబట్టి దీనిని వ్యతిరేకిస్తూ సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి వ్యతిరేకంగా సైమన్ కమిషన్ ఇండియాకు అడుగుపెట్టింది ఎప్పుడు 1928 సైమన్ గో బ్యాక్ అన్నటువంటి నినాదాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క సైమన్ గో బ్యాక్ నినాదాలు భారతదేశం అంతటా కూడా ఎలా అయితే జరిగాయో అప్పుడు లాహోర్లో కూడా జరిగింది. మీకు ఐడియా ఉండాలి, అప్పుడు లాహోర్ అనేది అవిభక్త భారతదేశం. అంటే పాకిస్తాన్ మన భారత్ నుంచి డివైడ్ అవ్వకముందు లాహోర్ మన భారతదేశంలో పార్ట్. లాహోర్ కేంద్రంగా ఈ యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మీకు అర్థం కావాల్సింది లాలా లజపత్ రాయ్. మరి ఈ యొక్క సైమన్ గో బ్యాక్ అన్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో నిరసనలో యొక్క లాలా
లజపత్ రాయ్ గారు యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అన్ఫార్చునేట్గా ప్రాణాలను కోల్పోయారు. ఇక్కడ లాఠీ చార్జ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? సాండర్స్. ఓకే, తన యొక్క మృతికి కారణమైంది ఎవరు? సాండర్స్ అని యొక్క లాలా లజపత్ రాయ్ గారి యొక్క మృతికి కారణమయ్యారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పేరు ఇప్పుడు తర్వాత నేను మీకు చెప్తాను. సాండర్స్ అనే పేరు బాగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, ఇప్పుడు జరిగింది కదా, లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు కదా. అప్పుడు ఇండియన్స్ మనం సైమన్ గోబ్యాక్ అంటున్నాం కదా, బ్రిటిష్ వాళ్ళు మనకి ఛాలెంజ్ చేశారు. ఏమని? మీరు సైమన్ గోబ్యాక్ అంటున్నారు కదా, అసలు మీకు రాజ్యాంగాన్ని రాసుకునేటటువంటి తెలివి ఉందా అంటే, అప్పుడు ఐఎన్సి కాంగ్రెస్ ఏం చేసిందంటే కనుక ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, వీళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకుని ఇదే సంవత్సరంలో 1928లోనే ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి. దీన్ని మనం ఏమంటున్నాం? నెహ్రూ రిపోర్ట్ అంటున్నాం. ఏమంటున్నాం స్టూడెంట్స్? దీన్ని మనం నెహ్రూ రిపోర్ట్ అంటున్నాం. ఈ నెహ్రూ రిపోర్ట్ని బ్రిటిష్ వాళ్ళకి ఇస్తే కనుక బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు. అంటే మనకు ఒకవైపు ఏమో ఛాలెంజ్ చేశారు, మనం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ విషయం పైన కూడా ఇక భగత్ సింగ్ లాంటి వాళ్ళందరికీ కోపం వచ్చింది. అంటే ఇప్పుడు భగత్ సింగ్ లాంటి వాళ్ళ కోపం రావడానికి ప్రధాన ఉద్దేశము పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, దాంతోపాటు మన యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రిటిష్ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ 1929లో ఏం జరిగింది? ఈ యొక్క 1929లో ఏం జరిగిందో చూద్దాం. 8th April 1929లో ఈ యొక్క భగత్ సింగ్ దాంతోపాటు ఈ యొక్క భుక్తేశ్వర్ దత్ వీళ్ళిద్దరు కలిసి అప్పుడున్నటువంటి పార్లమెంటు దాని వీళ్ళు సెంట్రల్ అసెంబ్లీ అనేవాళ్ళు. సెంట్రల్ అసెంబ్లీ పైన వీళ్ళు దాడి చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఏదైతే డమ్మీ బాంబ్స్ను ప్రయోగించి, అలానే పాంప్లెట్స్, ఇంక్విలాబ్ జిందాబాద్తో వీళ్ళు దాడి చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏ సంస్థను ప్రాతినిధ్యం వహించారు? అప్పుడు వీళ్ళు ప్రాతినిధ్యం వహించింది HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, HSRA. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు HSRA ప్రెసిడెంట్ ఎవరు? ఇది మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ దాడి జరిగినటువంటి సందర్భంలో అప్పుడు HSRA ప్రెసిడెంట్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ దాడి జరిగింది కదా, ఈ దాడి వాళ్ళు ఎవరిని చంపుదామని చేయలేదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే సరెండర్ కూడా అయ్యారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడి తర్వాత ఈ యొక్క భగత్ సింగ్ని అరెస్ట్ చేసి, ఓకే, అఫ్కోర్స్ భక్తేశ్వర్ దత్ కూడా అరెస్ట్ అయ్యారు. భగత్ సింగ్ అరెస్ట్ చేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. కాకపోతే ఈ యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నప్పుడే, అంటే భగత్ సింగ్కి ఒకవైపేమో ఈ యొక్క సెంట్రల్ అసెంబ్లీ పైన దాడి చేసినందుకు గాను ఈ యొక్క ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష. ఇంకోవైపు భగత్ సింగ్ గారికి ఈ యొక్క సాండర్స్, నేను ఇంతకుముందు గుర్తుపెట్టుకోమన్నా కదా, సాండర్స్ అనే ఆఫీసర్ చంపినందుకు ఈ యొక్క డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉరి శిక్షను విధించడం జరిగింది. డెత్ పెనాల్టీ విధించారు. ఓకే, దీన్నే ఈ యొక్క భగత్ సింగ్ విధించినటువంటి డెత్ పెనాల్టీ భగత్ సింగ్తో పాటు వేరే కేసులలో ఉన్నటువంటి భగత్ సింగ్, దాంతోపాటు సుఖ్దేవ్, దాంతోపాటు రాజ్ గురు వీళ్ళ ముగ్గురిని కూడా వివిధ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళ ముగ్గురిని కూడా ఈ యొక్క 23rd మార్చ్ 1931 రోజు వీళ్ళకు ఉరిశిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం ఏమంటామంటే షాహిదీ దివస్ అంటాం. ఆ రోజున మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదన్నమాట. కొంతమంది ఏమంటారంటే వాళ్ళకు ఉరిశిక్ష వాళ్ళని తప్పించడానికి గాంధీజీ గారు కొద్దిగా ప్రయత్నం చేస్తుంటే బాగుండేది 1931లో. ఎందుకంటే దీనికన్నా ముందే మనకి అంటే ఈ మార్చిలోనే గాంధీ ఇర్విన్ ఉడంబడిక అనేది జరిగింది, ప్రయత్నించుంటే బాగుండేది అని ఒక రకమైనటువంటి ఆరోపణ. ఏదేమైనప్పటికీ కూడా మీకు ఇది ఐడియా ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో క్విక్ రివిజన్ చేద్దాం మనం. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాంటెక్సమ్స్ ఫర్ రిఫార్మ్స్, దానివల్ల వచ్చినటువంటి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. ఆ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది పౌర హక్కుల్ని అణచివేసే విధంగా ఉంది. దాన్ని రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది 1928. అందులో భాగంగా లాలా లజపత్ రాయ్ గారు చనిపోవడం జరిగింది. సాండర్స్ యొక్క ఆఫీసర్ యొక్క లాఠీచార్జ్ చేయడం వల్ల మనం సైమన్ కమిషన్ వద్దంటున్నాం కదా, మీరు కాన్స్టిట్యూషన్ రెడీ చేసుకుంటున్న ఛాలెంజ్ తీసుకొని నెహ్రూ రిపోర్ట్ ఇచ్చాం, దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. దాని ప్రతిస్పందంగా 1929లో మన ప్రొటెస్ట్ తెలపడానికి భగత్ సింగ్ అండ్
భక్తేశ్వర్ దత్ వీళ్ళు సెంట్రల్ అసెంబ్లీ పైన బాంబు దాడి చేసి అక్కడ ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి పాంప్లెంట్ పంచడం జరిగింది. వాళ్ళు అప్పుడు రిప్రజెంట్ చేసినటువంటి సంస్థ హెచ్ఎస్ఆర్ఏ. ఆ కేసులో భగత్ సింగ్ గారు లొంగిపోవడం జరిగింది. ఆ కేసులో దాంతోపాటు సాండర్స్ని చంపినందుకు భగత్ సింగ్, దాంతోపాటు మిగతా కేసులలో సుఖ్దేవ్ అండ్ రాజ్గురు వీళ్ళ ముగ్గురికి కలిపి డెత్ పెనాల్టీ విధించడం జరిగింది. ఇది మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడి. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నవి మీరు కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ నేను అవి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.